ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन् दिविसीदसादनम् ओम गं गणपतये नमः। Namaskaram everyone. My name is Pandit G. Vishnuvardhana, Hindu Temple of Jain Center, Las Vegas. Today's pravachana topic: what is the importance, difference and benefits of Ganesh Chaturthi and Sankashtahara Chaturthi and Angaraka Sankashtahara Chaturthi. ఈ రోజు మనము గణేష చతుర్థి, సంకష్టహర చతుర్థి, అంగారక సంకష్టహర చతుర్థి యొక్క మహత్వము, తేడా, అలాగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి అనేది విశేషమైనటువంటి ఒక వ్రతం అన్నమాట. ముందుగా మనము గణేష చతుర్థి యొక్క మహత్వం గురించి తెలుసుకుందాం. గణేష చతుర్థి అంటే ఎప్పుడు అంతే భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి, అంటే భాద్రపదం మాసంలో వచ్చేటువంటి 4వ రోజునే చౌతి చతుర్థి అంటాం. ఆ రోజు మనము వినాయకుని యొక్క జన్మరోజుని ఆచరణ చేసుకుంటాం. వినాయకుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వినాయకునికి ఆ రోజు విగ్రహాన్ని తెచ్చుకొని ఆయన్ని పూజించుకొని ఆయన అనుగ్రహాలని అందుకుంటూ ఉంటామన్నమాట. అలాంటి భాద్రపద మాస శుక్లపక్ష చౌతి చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే భగవంతుడు వినాయకుడు అవతరణ చేసినటువంటి రోజునే మనము ఆ ఒక వినాయక చతుర్థి, వినాయక చౌతి అని మనము సాంప్రదాయ పద్ధతుల ద్వారా, అలాగే మన హిందూ సంస్కృతి పద్ధతుల ద్వారా ఈ ఒక వ్రతాన్ని, ఈ ఒక చౌతి యొక్క విశేషమైనటువంటి పూజల్ని ఆచరణ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఆ రోజు ఎందుకు చేసుకోవాలి అంటే మీకు చిన్నగా ఒక కథ ఉంది, దాన్ని చెబుతాను. పూర్వం పార్వతీదేవి ఆ కైలాసంలో ఆమె ఒక విశేషమైనటువంటి స్నానాలని చేయడానికి ఆ ఒక స్నానగది ముందర నిచ్చొని ఆ ఒక నలుగు పిండి, అందులో పసుపు ఎక్కువగా తీసుకొని ఆ దేహానికంతా మర్దన చేసుకుంటూ ఉంటుంది, నలుగు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆ పసుపు కొంత మాత్రం ముద్దుగా భూమి మీద పడి ఆ భూమి మీద ఒక బాలకుని ఒక అవతారం ఆ రోజు కలుగుతుందన్నమాట. ఆ బాలకుని ఒక అవతారం ఆమెకి కలిగింది కాబట్టే ఆ బాలకుణ్ణి ఆ పార్వతీదేవి చాలా ప్రేమతో ఆప్యాయతంతో తన దగ్గరికి తీసుకొని ఆమె దగ్గర ఉంచుకొని, అలాగే ఆ రోజు స్నానం చేయడానికి కాపలాగా ఆ ఒక స్నానగదికి ద్వారంలో నిలుపుతుంది. ఎవరైనా లోపలికి వస్తే రానియకుండా ఆయనకి చెప్పి ఆమె స్నానానికి వెళుతుందన్నమాట. ఆ సందర్భంలో పరమేశ్వరుడు ఆ ఒక స్నానగృహం వైపు తరలి వచ్చి ఆ ఒక స్నానగృహానికి ప్రవేశించడానికి చూస్తాడు. ఆ సందర్భంలో ఆ ఒక బాలకుడు ఆ ఒక పరమేశ్వరుణ్ణి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆపగా పరమేశ్వరుడు చాలా ప్రేమతో చెప్పినప్పటికీ కూడా ఆయన వినడు. ఆయనకి ఉగ్ర స్వరూపాన్ని ధరించి
ఆ బాలకుని యొక్క శిరస్సుని ఖండిస్తాడన్నమాట. శిరశ్ఛేదనం చేస్తాడు. ఛేదించి తర్వాత సంహారం చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఒక స్నాన గదిలోకి ప్రవేశిస్తాడు. అలాగే పార్వతీదేవి చక్కగా అలంకారం చేసుకుని శివుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళగానే చాలా పరవశించి ఆయనకి దండం పెట్టి ఎలా వచ్చారు అని అడిగినప్పుడు, ఇలా ద్వారం దగ్గర ఒక బాలకుడు ఉన్నాడు, ఆయన ఒక గదిలోకి రావడానికి నన్ని అడ్డంకులు చేశాడు, ఆయన్ని సంహారం చేసి నేను లోపలికి వచ్చాను అని చెప్పగా పార్వతీదేవి చాలా దుఃఖిస్తూ రోదన చెందుతూ ఆ ఒక బాలకుని మరలి ఒక ప్రాణాన్ని తెప్పివ్వాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది. ఆ సందర్భంలో పరమేశ్వరుడు ఆలోచన చేస్తాడు. పూర్వమందు గజాసురుడు అనే ఒక అసురుడు చాలా భక్తి గలవాడు, ఆయన రాక్షసుడు కాబట్టి భగవంతుడు పరమశివుడిని చాలా ప్రేమతో కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా, ఆ సమయంలో పరమేశ్వరుడు ఆయన భక్తికి పరవశించి ప్రత్యక్షమయ్యి గజాసురుని యొక్క తపస్సుకి కారణమేమి అని తెలుసుకొని ఆయనని వరాన్ని అడగమంటాడు. గజాసురుడు ఏకాఏకంగా తన ఒక స్వరూపాన్ని తన పొట్టలో దాచుకోవాలని, అలాంటి వరాన్ని ఇవ్వాలని కోరుకోగా పరమేశ్వరుడు తదాస్తు అంటాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడిని ఒక లింగాకారంలో మారమని చెప్పి, లింగాకారం అయిన తర్వాత ఆ లింగాన్ని మింగేస్తాడనమాట. మింగతే ఆ లింగం వెళ్ళి పొట్టలో ఉండిపోతుంది. భగవంతుడు పరమేశ్వరుడు ఆయన పొట్టలో బంధించబడతాడనమాట. అప్పుడు లోకానికి దాత కనపడడు కాబట్టి ఈ విషయం పార్వతీదేవికి తెలుస్తుంది. పార్వతీదేవి శ్రీమన్నారాయణుని ప్రార్థించి ఇలాంటి పరమేశ్వరుని యొక్క రక్షణ చేయాలని వేడుకున్నప్పుడు ఆ ఒక శ్రీమన్నారాయణుడు ఒక మనిషి రూపాన్ని ధరించి నందిని తన వెంట తీసుకొని వెళ్ళి ఆ ఒక గజాసురుని యొక్క విశేషమైనటువంటి భవనం దగ్గరికి వెళతాడు. గజాసురుణ్ణి ఈ మహావిష్ణు స్వరూపమైనటువంటి మనిషి అలాగే నంది ఒక వరాన్ని అడుగుతారన్నమాట. నీ పొట్టలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆయన దానికి ఒప్పుకొని ఆ ఒక పొట్టలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ సందర్భంలో ఆ గజాసురుడు 2 కోరికలను కోరుతాడు. ఒకటి, ఎప్పుడూ నేను పరమేశ్వరుడు స్వామి ముందర ఉండేలాగా నాకు అనుగ్రహం ఇవ్వాలి, ఆయన ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉండాలి, అలాంటి ఒక అవకాశాన్ని ఇవ్వాలని. రెండోది, నా ఒక చర్మం, గజ చర్మం ఏముందో అది ఆయన ధరించాలని వేడుకోగా ఆ ఒక పరమేశ్వరుడు దానికి ఒప్పుకుంటూ ఆ ఒక నంది యొక్క కొమ్ములతో ఆయనకు ఒక పొట్ట భాగాన్ని సంహరించి పరమేశ్వరుడు బయటికి వస్తాడు. అలా వచ్చినటువంటి పరమేశ్వరుడు ఆయనకి ఆ 2 వరాలని అనుగ్రహింపజేస్తాడు. అలాంటి అనుగ్రహింప చేసినటువంటి ఒక వరాల్ని ఈ సందర్భంలో పార్వతీదేవి తన బాలకుణ్ణి మళ్ళీ బ్రతికించాలని అడిగినప్పుడు ఆ ఒక విశేషమైనటువంటి విషయం ఆయనకి గుర్తుకు వచ్చి, అలాంటి ఉత్తర భాగంలో ఉండేటువంటి గజ అంటే ఏనికి ఒక తల ఎవరైతే తీసుకొస్తారో అని వాళ్ళ ఒక సైన్యానికి, శివ సైన్యానికి చెప్పినప్పుడు అందరూ బయలుదేరి ఉత్తర వైపు ఉండేటువంటి పడుకోండేటువంటి
ఏనుగు ఒక తలని నరికి తీసుకొస్తారు. ఆ తలని తీసుకొచ్చి ఆ బాలకునికి ఉంచి ఆయనకి ప్రాణం పోస్తాడనమాట. అలాగా బాలకుడు మళ్ళీ ప్రాణం పొందుతాడు. అందుకే గజ ఒక ముఖం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ ఒక గణపతి గజానన అని మనం పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటి ముఖాన్ని ఆ బాలకునికి పెట్టినప్పుడు ఆ ఒక భక్తుడి యొక్క కోరికని తీర్చగలిగిన వాడైతాడు. అలాగే బాలకుని యొక్క ప్రాణం పోసిన వాడైతాడు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరునికి ఆ ఒక గజాననుడు నమస్కరిస్తాడు. అలాంటి గజానన వినాయకుడు, గణేశుడు, గణాధిపతి, విఘ్న వినాశకుడు అని పిలుచుకునేటువంటి వినాయకుని యొక్క విశేషమైనటువంటి అవతరణ రోజు ఈ ఒక భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు కాబట్టి ఆ రోజునే మనము వినాయకుని యొక్క చతుర్థిని ఆచరణ చేసుకుంటూ ఉంటామన్నమాట. అందువల్ల ఆ ఒక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు మీరు అవతరించారు కాబట్టి ఈ రోజునే వినాయక చవితిగా ఆచరణ చేసుకోవాలని చెప్పాడు. కాబట్టే ఆ గణేష పురాణంలో ఉండేటువంటి ఒక విషయాన్ని మీకందరికీ తెలుపుతున్నాను. ఆ రోజున విశేషంగా ప్రాతకాలంలోనే లేచి బ్రాహ్మీముహూర్తంలో స్నాన సంధ్యావందనాలు నిత్య కర్మాలను ముగించుకొని సూర్యోదయానికి ముందుగానే వినాయకునికి సంకల్పం చేసుకుంటూ వినాయకుని యొక్క ప్రార్థన, పూజ, అర్చన, అభిషేకాలు, అలాగే వినాయకుని యొక్క తర్పణాలు, వినాయకుని యొక్క హోమాలు చేసుకొని ఆ రోజంతా వినాయకుని యొక్క ఉపాసం అంటే వినాయకుని యొక్క మంత్రాన్ని, మూల మంత్రాన్ని తీసుకొని వినాయకుని దగ్గరే ఉంటూ ఆ రోజంతా ఉపాసకుడుగా అంటే ఉపవాసం చేస్తూ ఆయన మంత్రాన్ని సదాకాలంగా పలుకుతూ ఉంటూ ఆ రోజంతా గడిపి సాయంత్రం వచ్చేటువంటి ఎప్పుడైతే సంధ్యాకాలంలో వచ్చేటువంటి తిథి చతుర్థి ఉంటుందో దాన్నే వినాయక చతుర్థి అంటాం. అలాంటి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి సంధ్యాకాలంలో ఉండేలాగా చూసుకొని ఆ రోజు మళ్ళీ సాయంకాలం నిత్యకర్మాలను ముగించి స్నానాదుల్ని చేసుకొని మరలి వినాయకునికి మట్టితో చేసినటువంటి వినాయకుడిని తెచ్చుకొని, ఎందుకంటే వినాయకుని యొక్క తత్వం భూతత్వం అంటే భూమి మట్టిలోనికానే ఆయన పుట్టాడు కాబట్టి, ఎందుకంటే భూమి పైన ఆ పసుపు పడింది కాబట్టి అందులోనికానే ఆయన ఉద్భవించాడు కాబట్టి ఆయన ఒక తత్వం భూతత్వం. అలాంటి భూతత్వంలో ఉండేటువంటి మట్టిని తీసి మట్టిలో వినాయకుని యొక్క విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచి దానికి ప్రాణ ప్రతిష్టాపన చేసుకొని వినాయకుని యొక్క విశేషమైనటువంటి షోడశ ఉపచార పూజ అంటే 16 రకాలమైనటువంటి పూజలు చేసుకుంటూ అందులో అభిషేకాలు, అర్చనలు, అలాగే స్తోత్రపారాయణాలు, మంత్రాలు, జపాలు, ధ్యానము, హోమాలు, అలాగే స్వామి యొక్క విశేషమైనటువంటి ధ్యానాలు చేసుకుంటూ ఆ రోజు యొక్క మహత్వాన్ని వేరే వాళ్ళకి చెబుతూ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలన్నమాట. అలాంటి కార్యాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో వినాయకుడు ఆ రోజు చేసేటువంటి పూజ ఒక అభిషేకాలు కావచ్చు, పూజలు కావచ్చు, దానికి మహత్వమైనటువంటి ప్రయోజనాల్ని అందజేస్తాడనమాట. ఎందుకంటే ఏదో ఒక రోజు పర్వ రోజు అంటే పండుగ రోజు ఉంది అనుకుంటే దాన్నే మనం పర్వ రోజు అంటాం. అలాంటి పర్వ రోజుల్లో చేసుకునేటువంటి విశేషమైనటువంటి పూజలు కావచ్చు, జపాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఏది చేసినా కూడా అనంత ఫలాన్ని
అందజేస్తాయి. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధ ప్రేమలతో ఆ రోజు ఇవన్నీ చేసుకుంటారో వాళ్ళకి వినాయకుని యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకు ఉండేటువంటి విఘ్నాల్ని భగవంతుడు దూరం చేసి వాళ్ళకి మంగళాల్ని, శుభాల్ని, సుఖ సంపద అష్టైశ్వర్య భోగ భాగ్యాల్ని భగవంతుడు అందజేస్తాడు. కాబట్టే వినాయకుడు అంటే మంగళకరుడు అని అన్నమాట. అలాంటి మంగళాన్ని కలిగించేవాడే గణపతి. అలాంటి మంగళకరుడైనటువంటి వినాయకుణ్ణి మనసులో ప్రార్థన చేస్తూ, ఎందుకంటే పరివార సమేతమైనటువంటి వినాయకుణ్ణి ఎప్పుడైతే మనం పూజిస్తామో ఆయన పరివారంలో ఉండేటువంటి అన్ని అనుగ్రహాల్ని ఆయన మనకి అనుగ్రహింపజేస్తాడు. పరివారం అంటే ఎవరు? వినాయకుడు అంటే మంగళకరుడు. ఆయనకి ఇద్దరు భార్యలు అన్నమాట. ఒక ఆమె పేరు బుద్ధి, మరొక ఆమె పేరు సిద్ధి. ఆయనకి ఇద్దరు కొడుకులు అన్నమాట. ఒక ఆయన పేరు లక్షుడు, మరొక ఆయన పేరు లాభుడు అని. అలాంటి వినాయకుని ఒక పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళని భక్తి శ్రద్ధ ప్రేమలతో ఎప్పుడైతే మనము ఆరాధన చేస్తామో, పూజలు చేస్తారో, అర్చనలు చేస్తామో ఆయన ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే వినాయకుడు మంగళకరుడు, శుభాల్ని కలిగించేవాడు. కాబట్టి మన హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో కూడా గణానాం అధిపతి, సర్వ గణాలకి అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు. ఎందుకంటే ఏ పూజన్న చేసుకోండి, మొట్టమొదటిగా వినాయకుని యొక్క పూజ చేసుకుని మిగతా పూజలు మనం మొదలు పెడతామన్నమాట. ఎందుకంటే అన్ని విఘ్నాల్ని హరించేవాడు, విఘ్నాల్ని దూరం చేసేవాడు, సంకటాల్ని దూరం చేసేవాడు వినాయకుడు. కాబట్టి ఆయన పూజ చాలా విశేషం. ఎందుకంటే వినాయకుడు అంటే ఆ వినాయకుడు పూర్వము పార్వతీ పరమేశ్వర సమేతమైనటువంటి త్రిమూర్తులు కూడా ఆ దేవలోకంలో ఉండగా వినాయకునికి, కుమారస్వామికి, అలాగే ఇంద్రునికి ఒక పరీక్షను పెడతారు, ఒక ఎగ్జామినేషన్ పెడతారు. ఆ సమయంలో ఆ ముగ్గురు త్రిమూర్తులు పెట్టినటువంటి ఒక ఎగ్జామినేషన్ ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని ఎవరైతే 3 ప్రదక్షిణలు చేసుకుని వస్తారో వాళ్ళకే మొదటి పూజ, అగ్ర పూజ లభిస్తుంది అని చెప్పినప్పుడు ఆ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి తమ నమిలి వాహనం పైన ప్రయాణాన్ని పాటిస్తాడు, ప్రయాణం చేస్తాడు. అలాగే ఇంద్రుడు తన తెల్ల ఏనుగు పైన అంటే ఐరావతం అనేటువంటి వాహనం పైన బయలుదేరుతాడు. అయితే వినాయకుని యొక్క వాహనం ఎలక. మీరు ఎన్ని సంవత్సరాలు ఎలక పైన ప్రయాణం చేసినా కూడా మనము ఈ ప్రపంచాన్ని 3 ప్రదక్షిణ చేయడం కుదరదనమాట. అందుకే ఆయన ఆలోచిస్తూ ఒకవైపు కూర్చొని చాలా సందిగ్ధమైనటువంటి ఒక మనస్సులో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో ఉండగా అక్కడికి నారదుడు వస్తాడన్నమాట. మనమందరూ నారదుని కలహప్రియ అంటాం. అంటే ఆయన కళ్యాణ ప్రియుడు. ఎక్కడైతే నారదుడు వస్తాడో అక్కడ లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆయన ఎక్కడొస్తాడో అక్కడ నారాయణ నారాయణ అనే శబ్దాన్ని పలుకుతూ వస్తాడు. కాబట్టి నారాయణ అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడ కళ్యాణమే జరుగుతుంది. అలాంటి నారదుడు ఆ వినాయకుని దగ్గర వచ్చి ఏమైంది అని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ నారదుడు వచ్చినప్పుడే కళ్యాణం జరుగుతుంది. కాబట్టి కలహప్రియ అంటే కలహ అంటే జగడం, క అంటే కమలంలో ఉద్భవించినటువంటి బ్రహ్మణికు, లా అంటే లక్ష్మీ పతి అయినటువంటి మహావిష్ణుకు, హ అంటే హరుడు శివునికి ప్రియమైనటువంటి వాడే నారదుడు అన్నమాట. అలాంటి కళ్యాణం చేసేటువంటి నారదుడు అక్కడొచ్చి ఆయనకి ఒక ఉపాయాన్ని అందజేస్తాడు. ఎందుకంటే లోకాన్ని రక్షించే వాళ్ళు త్రిమూర్తులు, వాళ్ళే అండపిండ బ్రహ్మాండాలు. కాబట్టి వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు, గోమాత కూడా ఇక్కడే ఉంది. వాళ్ళ ముగ్గురుకు గోమాతకు 3 ప్రదక్షిణలు చేశారనుకోండి, ఈ ఒక విశ్వాన్నే 3 ప్రదక్షిణ చేసినటువంటి
ఫలాన్ని నువ్వు అందుకోవచ్చు అని ఆయనకి ఒక ఉపాయాన్ని అందజేసినప్పుడు ప్రథమ గురువు అయినటువంటి నారదునికి ఒక మహాగణపతి సాష్టాంగ ప్రణామాన్ని చేసుకుంటూ, అలాగే అక్కడ ఉండేటువంటి త్రిమూర్తులకి 3 ప్రదక్షిణలు చేసి, అలాగే గోమాత అంటే మనకి ముక్కోటి దేవతలు కొలువై ఉండేటువంటి ఒక స్థానం అంటే గోమాతలో మాత్రమే. అలాంటి గోమాతకు కూడా 3 ప్రదక్షిణలు చేసినప్పుడు విశ్వాన్ని 3 ప్రదక్షిణ చేసినటువంటి ఫలాన్ని భగవంతుడు ఆయనకి అందజేస్తాడు. ఆల్రెడీ ఆ ఒక సుబ్రహ్మణ్య స్వామి, ఇంద్రుడు ఆ విశ్వాన్ని పర్యటన చేయడానికి తన వాహనాలపైన బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతూ ఈ యొక్క దక్షిణ సముద్రం వైపు వచ్చారు. అక్కడ దక్షిణ సముద్రం వైపు రాగానే వినాయకుడు వీళ్ళ కంటికి కనపడుతున్నాడు. దక్షిణ సముద్రంలో అర్ఘ్యం వదులుతూ ఉన్నాడు అన్నమాట. అలాగే పశ్చిమ సముద్రానికి వచ్చారు. అప్పుడు కూడా వినాయకుడు వీళ్ళ కళ్ళకి గోచరిస్తూ అర్ఘ్యం వదులుతున్నాడు. అలాగే ఉత్తర ఒక వైపు ఉండేటువంటి సముద్ర భాగానికి వచ్చినప్పుడు అక్కడ కూడా వినాయకుడు అర్ఘ్యం వదులుతున్నాడు. పూర్వ భాగానికి వచ్చినప్పుడు అక్కడ కూడా వినాయకుడు వీడి కళ్ళకి కనపడుతున్నాడు. మళ్ళీ ఆ దేవలోకానికి వచ్చినప్పుడు అక్కడ కూడా వినాయకుడు వెనక్కి కనపడ్డారు. కాబట్టి మొదటి పూజ, అగ్ర పూజ వినాయకునికి ఇవ్వాలని చెప్పినప్పుడు ఆ ఒక త్రిమూర్తులు వినాయకునికి ఒక మొదటి పూజ, అగ్ర పూజ ఆయనకి అందజేస్తారు. అందుకే ఆయన గణాన అధిపతి గణపతి, సర్వ గణాలకి ప్రథమ ఒక అధిపతి కాబట్టి ఆయన్నే గణాధిపతి వినాయకుడు అని మనం పిలుచుకుంటాం. అలాంటి వినాయకునికి అగ్రపూజని ఆ త్రిమూర్తులు గెలివించారు కాబట్టే వాళ్ళు అప్పుడు ఒక వరదానాన్ని కూడా ఇచ్చారనమాట. ఎవరైతే భూలోకంలో వినాయకుని యొక్క పూజలు కావచ్చు, జపాలు కావచ్చు, స్మరణలు కావచ్చు, ఆయన ఒక స్తోత్రాలు పారాయణం చేసేది కావచ్చు, ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళ విఘ్నాలన్నీ దూరం చేసి వాళ్ళకి మంగళాలు, శుభాలు, సుఖ సంపదలు, అష్టైశ్వర్య భోగ భాగ్యాల్ని లభింపచేయాలని ఒక వరదానాన్ని ఇచ్చారు. కాబట్టే మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి పూజ వినాయకునికే చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాంటి వినాయకుడు పరివారంతో కూడినటువంటి వినాయకుడిని ఎప్పుడైతే మనము భక్తి, శ్రద్ధ, విశ్వాస, ప్రేమలతో పూజలు చేస్తామో ఆయన మనకి అన్ని అనుగ్రహాలని అందజేస్తాడు. ఎందుకంటే వినాయకుడు మంగళాన్ని అందించేవాడు కాబట్టి మంగళకరుడు. మన విశేషమైనటువంటి కుటుంబం పైన ఆయన మంగళాలని అనుగ్రహింపజేస్తాడు. ఆయన మొదటి భార్య బుద్ధి, మన బుద్ధి సక్రమంగా పనిచేసేలాగా అనుగ్రహింపజేస్తాడు. ఎప్పుడైతే బుద్ధి మన ఇంటలెక్ట్ మంచిగా వర్క్ చేస్తుందో రెండో భార్య అయినటువంటి సిద్ధి, సిద్ధి అంటే మనము ఏదో ఒక కార్యాన్ని విశేషంగా సక్సెస్ చేయడం, మనం చేసే పనిలో మనకి సక్సెస్ కలగడమే సిద్ధి. అలాంటి సిద్ధిని కూడా మనకి అనుగ్రహింపజేస్తాడు. అలాగే ఆయన ఒక కుమారుడైనటువంటి లక్షడు, అంటే మనకి ఏదైనా గోల్ ఉందనుకోండి, అది మంచిగా ఉద్దేశించి మనం కోరుకున్నాం అనుకోండి, అలాంటి లక్ష్యాన్ని భగవంతుడు మనకి ముందుకు వెళ్ళడానికి అనుగ్రహింపజేస్తాడు. ఆ లక్ష్యం గోల్ని మంచిగా పెట్టారనుకోండి, రెండో కుమారుడైనటువంటి లాభుడు మనకి అన్ని అనుగ్రహాల్ని, లాభాన్ని, ప్రాఫిట్ని అందజేస్తాడు. అలాంటి వినాయకుని యొక్క పరివారం విశేష అనుగ్రహాల్ని చేయడానికి ఉండేటువంటి అగ్రదేవుడు వినాయక పరివారం అన్నమాట. అలాంటి వినాయకుని యొక్క మంగళాలు మనకు కలగాలంటే, మంచి బుద్ధి కలగాలన్నా, సిద్ధి సక్సెస్ కలగాలన్నా, మనము ఒక పనికి మంచి ఒక గురి పెట్టాలన్నా, అలాగే అందులో మంచి ఒక ప్రాఫిట్స్, లాభాలని ఆర్జించాలన్నా వినాయకుని యొక్క పరివారాన్ని ఎప్పుడైతే మనము పూజలు చేసుకుంటామో ఆయన అన్ని అనుగ్రహాలని అందజేస్తాడు. కాబట్టే భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు ఆ ఒక విశేషమైనటువంటి ప్రదోష కాలం, అంటే సాయం సంధ్యాకాలంలో
ఆ చతుర్థి తిథి ఉండే సమయంలో ఎప్పుడైతే వినాయకుని పూజ చేసుకుంటామో ఆయన ప్రసన్నుడయ్యి మనకి అన్ని అనుగ్రహాల్ని, సంపదల్ని, విఘ్నాల్ని దూరం చేసి విశేషమైనటువంటి ఫలాల్ని అందజేస్తాడనమాట. అలాంటి రోజు మనము ఆచరణ చేసుకునేటువంటి పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, అర్చనలు, జపాలు, ధ్యానాలు, స్తోత్రాలు, మంత్రాలు, భజనలు, హోమాలు అన్నీ కూడా చాలా ఫలప్రదమైనటువంటిది, అనంత ఫలాన్ని లభింపజేసేటువంటి ఒక విశేషమైనటువంటి రోజు కాబట్టి దాన్నే పర్వదినము అని మనము పిలుచుకుంటామన్నమాట. అలాంటి గణేష చతుర్థి రోజు మనము చంద్రుణ్ణి చూస్తే మనకి అపవాదాలు తప్పవు అన్నమాట. అంటే మన దొంగతనం చేసినటువంటి ఒక శాపం మన మీద పడుతుంది కాబట్టి ఆ రోజు మాత్రం చంద్రదర్శన చేయకూడదు అనమాట. అలాగా మనం చేసేసామనుకోండి, మళ్ళీ వినాయకుని పూజ ఖచ్చితంగా చేసుకుంటే ఆ దోషం భగవంతుడు వినాయకుడు నివారణ చేస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ ఒక భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు ఆ చంద్రుణ్ణి దర్శించుకున్నాడు. అందువల్ల ఆయనకి ఆ ఒక శమంతక మణి అనే ఒక రత్నం దొంగతనం చేసినటువంటి ఒక అపవాదం ఆయనకు వచ్చింది కాబట్టే ఆయన కూడా ఆ ఒక వినాయకుని యొక్క పూజ చేసి ఆ ఒక దోషాన్ని నివారణ చేసుకొని మళ్ళీ ఆ అపవాదాన్ని దూరం చేసుకున్నాడు అన్నమాట. అలాంటి చంద్రదర్శనం ఆ రోజు మనం చేసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే ఆ ఒక వినాయకుడు ఆ రోజు సకల లోకాలని పర్యటన చేస్తూ చంద్రలోకానికి వచ్చాడు. ఆ చంద్రుడు వినాయకుని యొక్క ఒక దేహాన్ని, అంటే ఆయన పొట్ట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన దేహాన్ని చూసి నవ్వుతాడు. నవ్వినందువల్ల వినాయకునికి కోపం వచ్చి చంద్రునికి శాపం ఇస్తాడన్నమాట. ఎందుకంటే నీవు చాలా సుందరంగా ఉన్నావు, అందువల్ల నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావు, అలాంటి సుందరంగా ఉండేటువంటి నీ ముఖం ఎవరైతే చూస్తారో వాళ్ళకి కష్టాలు తప్పవు అనేసి ఒక శాపాన్ని ఆయనకి ఇస్తాడు. కాబట్టి ఆయన శాపానికి గురైతాడు చంద్రుడు. అలాంటి శాపానికి గురైనటువంటి చంద్రుడు కూడా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి దీనికి ఉపాయాన్ని కనుక్కొని బృహస్పతి ద్వారా ఆ వినాయకుని పూజ చేయించారు. కాబట్టి మళ్ళీ వినాయకుడు ప్రసన్నుడయ్యి మళ్ళీ ఆ శాపాన్ని విమోచన చేసి ఎప్పుడు మీకు ఈ శాపం వర్తించదు, ఓన్లీ భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజు ఎవరైతే మీ చంద్ర దర్శనం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఒక పాపం కలుగుతుందని ఆయనకి అనుగ్రహింపజేసి ఎవరిడే ఉండేటువంటి శాపాన్ని విశాపం చేస్తాడు, అంటే శాప విమోచనాన్ని చేస్తాడు. కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రం చంద్ర దర్శన చేయకూడదు అనమాట. ఎవరైనా తెలిసి తెలియకుండా కూడా చంద్రుని దర్శించుకున్నారనుకోండి, మళ్ళీ వినాయకుని యొక్క పూజ చేసుకొని వినాయకుని యొక్క జపాలు అలాగే తర్పణాలు చేసుకుంటూ ఆ ఒక చంద్రునికి అర్ఘ్యం ఎవరైతే వదులుతారో వాళ్ళ ఒక దోషాలు నివారణ అవుతాయని మన శాస్త్రాల్లో చెప్పింది, గణేష పురాణంలో కూడా ఉందన్నమాట. అందుకే అలాంటి శ్రీకృష్ణుడు కూడా అలాంటి వినాయక పూజ చేసుకొని ఆ శాపం ఇంకా విమోచన పొంది ఆయన కూడా గణేషుని యొక్క అనుగ్రహం పొందాడు. అలాంటి శుభకరుడు, మంగళకరుడు, విఘ్నాల్ని హరించేవాడు కాబట్టి ఆయనే వినాయకుడు. అలాంటి భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు వచ్చేటువంటి పర్వ రోజు చాలా మహత్తరమైనటువంటి అనుగ్రహాల్ని అందజేసేటువంటి రోజు కాబట్టి మనకి ఏదైనా ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, పిల్లలకి చదువు కావచ్చు, పెద్దోళ్ళకు ఉద్యోగాలు కావచ్చు, అలాగే ఇంట్లో సుఖ సంపదలు, అష్టైశ్వర్య భోగభాగ్యాల్ని అందించడానికి ఆయనే అధిపతి. కాబట్టి ఆయన ఎవరైతే పూజిస్తారో ఆయన ప్రసన్నుడయ్యి అన్ని అనుగ్రహాల్ని
అందజేస్తాడు. కాబట్టి మనము భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటాం అన్నమాట. అలాంటి విశేషమైనటువంటి అనుగ్రహాలు మనం చేసుకోవాలంటే ఈ ఒక పద్ధతులు ఆచరణలు చేస్తే మాత్రమే ఆయన అనుగ్రహాల్ని మనం అందుకుంటాం. ఎందుకంటే జపతో నాస్తి పాతకం అంటాం. ఎప్పుడైతే భగవంతుని పట్ల ప్రేమతో, భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో, అలాగే మన బాడీలో ఫస్ట్ శక్తి ఉండాలి. భక్తిని ఉపయోగించి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో భగవంతుడు ఖచ్చితంగా ముక్తి అనేది అనుగ్రహింపచేస్తాం. అలాంటి ధ్యానాలు జపాలు చేసుకుని ఆయన అనుగ్రహాల్ని మనం పొందాలన్నమాట. అలాంటి రోజునే మనము గణేష చతుర్థిని జరుపుకుంటాం. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కావచ్చు, అటుకులు బెల్లం కావచ్చు, అలాగే శనగపప్పు ఒక గుగ్గిళ్ళు కావచ్చు, అలాగే కొబ్బరి బెల్లం కావచ్చు, అలాగే మోదకాలు కావచ్చు, కుడుములు కావచ్చు. ఆ రోజు ఎవరైతే అర్పణ చేస్తారో ఆయన ప్రసన్నుడయ్యి అన్ని అనుగ్రహాల్ని అందజేస్తాడు. అలాగే వినాయకునికి ఎక్కువగా మనము ఎరుపు రంగు పుష్పాలని అర్పణ చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. అలాగే జిల్లేడు ఒక పువ్వుల్ని వినాయకుడు చాలా ఇష్టపడతాడు. అలాంటి విశేషమైనటువంటి పువ్వులతో, నైవేద్యాలతో, భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పూజలు చేసుకుంటే ఆయన ప్రసన్నుడయ్యి మనకి ఉండేటువంటి కష్టాల్ని దూరం చేసి సుఖ సంపద, ఆనంద, సంతోషాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ రోజు చేసుకునేటువంటి వ్రతం వల్ల కలిగేటువంటి మహత్వము, తేడా, అలాగే విశేషమైనటువంటి బెనిఫిట్స్ మనకి ఇలా లభిస్తాయన్నమాట. దానికే అనంత ఫలాన్ని లభింపజేసే ఒక వ్రతం వినాయక వ్రతం. కాబట్టి ఇది గణేష చతుర్థి యొక్క విశేషం. అలాగే వినాయకుడు ఒక చతుర్థులు, ఒక సంవత్సరంలో మనకి 24 చతుర్థులు వస్తాయి. దాన్నే మనము శుక్లపక్ష చతుర్థి, అలాగే కృష్ణపక్ష చతుర్థి అంటాం. ఎప్పుడైతే అమావాస్య అయిన తర్వాత వచ్చే చతుర్థిని మనము శుక్లపక్ష చతుర్థి, శుద్ధ చతుర్థి అని కూడా అంటాం అన్నమాట. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు చతుర్థిని బహుళ చతుర్థి, కృష్ణపక్ష చతుర్థి అని అంటామన్నమాట. అలాంటి మాసంలో 2 చతుర్థులు ఉంటాయి. అలాగే సంవత్సరంలో 24 చతుర్థులు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే శుక్లపక్ష చతుర్థి, అమావాస్య తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థినే వరద గణేష చతుర్థి అంటాం. అంటే వరాల్ని అందజేసేటువంటి చతుర్థి. శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి ఎవరైతే వినాయకునికి పూజలు చేసుకుంటారో, ఎవరైతే వ్రతాన్ని నిష్ఠగా ఆచరణ చేసుకుంటారో, వాళ్ళ ఒక మనసులో ఉండేటువంటి కోరికల్ని తీర్చి వాళ్ళకి వరదానాలను ఇచ్చేటువంటి చతుర్థినే మనము వరద చతుర్థి అంటాం. అవి మనకి సంవత్సరంలో 12 వస్తాయన్నమాట, ఓన్లీ శుక్లపక్షంలో వచ్చేటువంటి. అలాగే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థినే మనము సంకష్ట హర చతుర్థి, సంకట హర చతుర్థి, సంకష్ట హర చతుర్థి అని పిలుచుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు సంకష్ట హర చతుర్థి అనే కృష్ణపక్షంలో వచ్చేటువంటి 4వ రోజు చాలా విశేషమైనటువంటి మహత్వాన్ని కలిగిందన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఒక మహత్వం అంటే ఆ పేరులోనే ఉందన్నమాట. సంకట హర చతుర్థి, మన కష్టాలనంతా దూరం చేసి, సంకట అంటే కష్టాలు, హర అంటే దూరం చేసి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి చతుర్థి. లేకుంటే సంకష్టహర చతుర్థి, దుఃఖాలన్నీ దూరం చేసి మంగళాన్ని కలిగించే ఒక చతుర్థి. దాన్నే సంకష్టహర చతుర్థి అంటామన్నమాట. ఆ రోజు కూడా శాస్త్రాలలో
చెప్పినట్టుగా గణేష పురాణంలో చెప్పినట్టుగా సంకష్టార చతుర్థి ఎందుకు చేసుకోవాలి, దీని ఒక మహత్వాన్ని కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి నగరంలో భారద్వాజ మహర్షి అనే ఉండేవాడు. ఆయన సప్త ఋషుల్లో ఈయన కూడా ఒకడనమాట. చాలా భక్తిపరుడు, ఆయన మహర్షి అన్నమాట. అలాంటి భారద్వాజ మహర్షి ఒక అప్సరసని చూసి ఆమెకి మోహితుడయ్యి తన ఒక రేతస్సుని, వీర్య కణాన్ని ఆ ఒక భూమి పైన పడవేస్తాడన్నమాట. అలాంటి భూమి ఒక రంధ్రంలో పడినటువంటి ఆ ఒక రేతస్సు భూమి గర్భానికి చేరి ఆ గర్భంలో ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆ బాలుని పేరే అంగారకుడు. అంటే ఆయన చూడడానికి ఎరుపు రంగులో ఉంటూ ఆ ఒక ఎరుపు రంగుతో ఆయన ఉద్భవిస్తాడు కాబట్టి ఆయన పేరు అంగారకుడు అంటామన్నమాట. అలాంటి ఉద్భవించినటువంటి అంగారకుడు చూడడానికి అగ్ని స్వరూపుడు అయి ఉంటాడు కాబట్టి అగ్ని ఎలా ప్రజ్వలిస్తుందో అలా ఒక ప్రజ్వాల ఆయన ఒక ముఖంలో కావచ్చు, ఆయన దేహంలో కావచ్చు ఉంటుంది కాబట్టి అలాంటి భూమిలోని ఇంకా ఉద్భవించినప్పుడు ఆ తల్లి అయినటువంటి భూదేవిని తన తండ్రి ఒక విషయాన్ని అడిగినప్పుడు ఆ ఒక భూదేవి, నేను తల్లి కావచ్చు కానీ మీ తండ్రి వచ్చేసి భారద్వాజ మహర్షి కాబట్టి ఆయనకి నిన్ను అప్పచెప్తాను అని చెప్పి ఆయనకి అప్పచెపుతుంది. ఆ భారద్వాజ మహర్షి చాలా సంతోషించి, నాకు తెలియకుండానే ఇలాంటి ఒక కార్యం జరిగింది కాబట్టి, ఇలాంటి బాలుడు నాకు కలిగాడు కాబట్టి అలాంటి బాలుని పెద్దగా చేసి ఆయనకి ఒక ఉపనయన సంస్కారం అంటే యజ్ఞోపవీత ధారణ చేయిస్తాడు. చాలా సంతోషంగా ఆ కర్మాన్ని చేయించి గాయత్రి ఒక మంత్రజపాన్ని చేయిస్తాడు. అలాగే వినాయకుని యొక్క మంత్రాన్ని కూడా ఉపదేశం చేయిస్తాడు. అలాంటి బాలకుడు చాలా శ్రద్ధ భక్తితో కూడినటువంటి వాడు అయ్యి ఆయన ఒక పుట్టుక కూడా చాలా విశేషమైంది కాబట్టి ఆయన విశేషమైనటువంటి మహాగణపతి యొక్క గణేష ఉపదేశ మంత్రాన్ని ప్రతిరోజు ఆ ఒక నర్మదా తీరంలో కూర్చొని ఆ ఒక మంత్రాన్ని భక్తి శ్రద్ధ విశ్వాసం ద్వారా జపిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన జపించే ఒక మంత్ర ద్వారా భగవంతుడు వినాయకుడు ప్రసన్నుడయ్యి ఆ వినాయకుడు ఆయనకి ఒక వరాన్ని అందజేస్తాడన్నమాట. ఏంటి అంటే, ఇంత భక్తి శ్రద్ధ ప్రేమతో నన్ను పూజించావు, నన్ను జపాల ద్వారా పరవశింపజేశావు కాబట్టి నీకు ఒక వరాన్ని అందజేస్తున్నాను. నవగ్రహంలో ఒక గ్రహంగా నువ్వు మారాలి. అలాగే నీకి అని ఒక వారాన్ని నేను అందజేస్తున్నాను, దాన్నే మంగళవారం అని. అంటే మంగళం అంటే ఎవరు? మంగళకరుడు వినాయకుడు కాబట్టే ఆయన పేరుతో ఉండేటువంటి వారాన్నే మనం మంగళవారం అంటాం అన్నమాట. అలాంటి మంగళవారం ఆ ఒక అంగారకునికి అందజేశాడు. అలాగే ఎవరైతే నీలాగా ఈ ఒక కృష్ణపక్ష 4వ రోజు చవితి మంగళవారం రోజు వచ్చేటువంటి చవితి రోజు ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళ యొక్క అన్ని సంకటాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, దారిద్ర్యాన్ని నివారణ చేస్తాను అని ఆయన ఒక వరదానాన్ని ఇచ్చారు. అందుకే అంగారక చతుర్థి మంగళవారం రోజు వచ్చేటువంటి చతుర్థినే అంగారకుడితో కూడినటువంటి చతుర్థి కాబట్టి, మంగళుడితో కూడినటువంటి చతుర్థి కాబట్టి, మంగళవారం రోజు వస్తుంది కాబట్టి దాన్నే అంగారక చతుర్థి, మంగళ చతుర్థి అని కూడా మనం పిలుచుకుంటాం అన్నమాట. అలాంటి విశేషమైనటువంటి ఒక అనుగ్రహాన్ని వినాయకుడు ఆ అంగారకుడైనటువంటి బాలకునికి అందజేశాడు కాబట్టి
నవగ్రహాల్లో 3వ గ్రహంగా ఆయన ఉంటాడు. అందుకే ఆయన ధరణీ గర్భ సంభూతం. ధరణి అంటే భూదేవి యొక్క గర్భాన్ని ఇంకా జన్మించాడు కాబట్టే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం. అంటే ఒక అగ్ని ఒక ప్రజ్వల ఎలా ఉంటుందో అలాంటి ఒక కాంతిని పొందింటాడు ఆయన. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తంతం మంగళం ప్రణమామ్యహం. అందరికీ మంగళాన్ని కలిగించేవాడు కాబట్టి అలాంటి బాలకునికి ఒక మంగళగ్రహంగా ఆయనకు వరదానాన్ని ఇచ్చాడు. అలాగే మంగళవారం ఆయనకి విశేష అనుగ్రహాన్ని అందజేశాడు. ఎవరైతే ఈ మంగళవారం రోజున వచ్చే చౌతి సంకష్టర చతుర్థి వస్తుందో అప్పుడైతే వినాయకునికి పూజలు చేసుకుంటారు. మంగళని వల్ల వచ్చేటువంటి కుజ దోషాలు నివారణ చేస్తాడు. అంగారక దోషాలను కూడా నివారణ చేస్తానని ఒక వరదానాన్ని అందజేశాడు. అందుకే ఈ మంగళవారం వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఎవరైతే భక్తి శ్రద్ధ విశ్వాసం ప్రేమతో జరుపుకుంటారో వాళ్ళకి ఉండేటువంటి అంగారక దోషాలు భగవంతుడు వినాయకుని యొక్క అనుగ్రహం వల్ల దూరమవుతాయి. అంగారకం దోషం వల్ల వచ్చేటువంటి వివాహ సమస్యలు దూరమయ్యి తొందరగా వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. ఎవరికైతే సంతాన సమస్య ఉందో కుజదోషం వల్ల వాళ్ళకి తొందరగా పిల్లలు సత్సంతానం కలుగుతుంది. అలాగే ఎవరికైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టాలంతా నివారణ చేసి భగవంతుడు సుఖ సంపదల్ని అందజేస్తాడు. అలాగే విద్యార్థులకి విశేషమైనటువంటి విద్యాదానాన్ని అందజేస్తాడు. అలాగే ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో వాళ్ళకి సంతానాన్ని అందజేస్తాడు. ఎవరైతే డబ్బు కోరుకుంటారో మహాలక్ష్మి అనుగ్రహం వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహాన్ని అందజేస్తాడు. ఎవరైతే ఈ ఒక ఇహలోకం త్యజించిన తర్వాత ఒక భగవంతుని లోకం కోరుకుంటారో వాళ్ళకి భగవంత లోకాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడు. కాబట్టే మన సంకష్టహర స్తోత్రంలో ఒక శ్లోకం కూడా రాయబడింది. విద్యార్థి లభతే విద్యా, పుత్రార్థి లభతే పుత్ర, ధనార్థి లభతే ధనం, మోక్షార్థి లభతే గతిం. అంటే ఎవరికైతే విద్యలు కావాలో పిల్లలకి చక్కగా విద్యను అందిస్తాడు. సంతానం కావాలనుకునే వాళ్ళకి సంతానాన్ని అందజేస్తాడు. అలాగే డబ్బు కావాలి అనుకునే వాడికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని అందజేస్తాడు. అలాగే ఎవరికైతే ఈ లోకం త్యజించిన తర్వాత మోక్షాన్ని కలుగజేస్తాడు. ఇవన్నీ సంకష్టహర చతుర్థి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం. అందుకే ఆ ఒక సంకష్టహర స్తోత్రంలో కూడా ఇక ఫలాల్ని చెప్పబడింది. ఇలాంటి ఒక స్తోత్రం నారదులు చెప్పారు కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటారో వాళ్ళకి మంచి విద్య లభిస్తుంది, పిల్లలు కలుగుతారు. అలాగే విశేషమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. తదనంతరం విష్ణు యొక్క లోకం కూడా పొందగలదు. అలాగే ఈ శ్లోకాన్ని ఎవరైతే రాసి 8 జనము బ్రాహ్మణులకి దానంగా ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీస్సులు అందుకుంటారో వాళ్ళకి భగవంతుడు అన్ని అనుగ్రహాలని అందజేస్తాడు. అష్టాభ్య బ్రాహ్మణాభ్యాభ్య అన్ని మన శాస్త్రంలో చెప్పింది. 8 బ్రాహ్మణులకి ఈ యొక్క స్తోత్రాన్ని అష్టాభ్య బ్రాహ్మణేభ్య లిఖిత్వా యస్ సమర్పయే. 8 ఒక జనాలు బ్రాహ్మణులకి ఈ ఒక స్తోత్రాన్ని రాసి ఎప్పుడైతే మనం అర్పణ చేస్తామో భగవంతుడు చెప్పినటువంటి అన్ని అనుగ్రహాల్ని మనకు అందజేస్తాడు. కాబట్టి దీన్నే సంకష్టహర స్తోత్రము అంటాం. మీకు ఈ వీలున్నప్పుడల్లా ఈ స్తోత్రం చదువుకోండి. మీరు కూడా చక్కగా స్తోత్రాన్ని రాసి 8 మంది బ్రాహ్మణులకు స్తోత్రము దక్షిణ తాంబూలం సమేతంగా ఇస్తే ఈ ఒక అనుగ్రహాల్ని మీరు కూడా పొందుతారు. అలాంటి విశేషమైనటువంటి మంగళవారం రోజు ఎప్పుడైతే చవితి వస్తుందో దాన్నే అంగారక సంకష్ట హర చతుర్థి అంటాం. ఎవరికైతే చాలా కష్టాలు ఉన్నాయో అవన్నీ నివారణ చేస్తాడు. అలాగే విశేషంగా కుజదోషాలు, చాలా మందికి కుజదోషాలు ఉంటే తొందరగా పెళ్ళిళ్ళు కావన్నమాట, వివాహాలు కావు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే
ఈ ఒక మంగళవారం వచ్చే రోజు వినాయకునికి భక్తి శ్రద్ధ ప్రేమలతో ఆరాధన చేస్తూ ఆయన ఒక అభిషేకాలు, పూజలు, అర్చనలు, అలాగే వినాయకునికి ఇష్టమైనటువంటి ఆ ఒక జిల్లేడు పువ్వుల్ని అర్పణ చేస్తూ, దూర్వ అంటే వినాయకునికి చాలా ఇష్టమైనటువంటిది దూర్వ అంటే ఆ ఒక గ్రాస్ అంటాం. అలాంటి దూర్వాని భగవంతునికి రెండుగా అర్పణ చేసినా కూడా విశేష ఫలాన్ని భగవంతుడు అందజేస్తాడు. ఎందుకంటే దూర్వాన్ని భగవంతునికి ఎందుకు మనం ఆఫర్ చేయాలి అంటే, భగవంతుడు ఆ ఒక వినాయక చవితి రోజున వ్యాసుని ద్వారా మహాభారతాన్ని రాయడానికి మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆ మహాభారతాన్ని రాస్తూ ఆయన ఒక శరీరం చాలా వేడెక్కిపోతుంది అన్నమాట. ఆ వేడెక్కిపోయినప్పుడు ఆ శరీరం వేడిని తగ్గించుకోవడానికి భగవంతుడు వినాయకుడు ఆ ఒక కొసువు అంటే దూర్వ అంటే గ్రీన్ గ్రాస్ అన్నమాట, దాన్ని తీసుకొని దేహం పైన అలా మర్దన చేసుకొని బాగా మసాజ్ చేసుకొని ఆ అనంత చతుర్దశి రోజు అంటే వినాయక చవితిని ఇంకా అనంత చతుర్దశి రోజు 11 days అవుతుంది అనమాట. ఆ రోజు ఆ ఒక నీటిలో వెళ్ళి స్నానం చేశాడనమాట. ఆ ఒక స్నానం చేసినందువల్ల అలాగే ఆ ఒక గ్రాస్ రాసుకున్నందువల్ల ఆయన బాడీ యొక్క ఉష్ణోగ్రత హీట్ తగ్గింది కాబట్టి ఆయనకి ఆ ఒక గ్రాసు చాలా ఇష్టం కాబట్టి భగవంతునికి మనము ఆ ఒక దూర్వ గ్రీన్ గ్రాస్ ని ఆయనకి అర్పణ చేస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఆ ఒక గ్రీన్ గ్రాస్ ని ఒక్కొక్కటిగా మనం అర్పణ చేయకూడదు. దూర్వ యుగ్మం సమర్పయామి అంటాం. వినాయకుని మంత్రం చెప్పుకుంటూ 2 జంటలు గల ఒక దూర్వాన్ని తీసుకొని ఆ ఒక గరక ఒక ముక్కల్ని 2 తీసుకొని భగవంతునికి అర్పణ చేయాలన్నమాట. ఎప్పుడైతే అర్పణ చేస్తారో ఆయన సంతోషించి మనకి అనుగ్రహాన్ని అందజేస్తాడనమాట. అలాంటి దూర్వాని ఆ రోజు అర్పణ చేస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉండ్రాళ్ళు, అలాగే శనగపప్పు ఒక గుగ్గిళ్ళు, అలాగే అటుకులు, బెల్లంతో కలిగినటువంటి పాలు, కొబ్బరి, బెల్లము, అలాగే మోదకాలు, కుడుములు, అలాగే లడ్డూలు కూడా ఆయనకి పెట్టవచ్చు అన్నమాట. ఇవన్నీ మనము భగవంతునికి నైవేద్యాలుగా ప్రేమతో సమర్పణ చేసుకుంటూ ఆయన స్తోత్రాలు చెప్పుకుంటూ ఆయన మంత్రధ్యానం చేసుకుంటూ జపాలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ ఆయన హోమాలు చేసుకున్నాం అనుకోండి, ఈ అంగారక చతుర్థి అంటే మంగళవారము వచ్చేటువంటి చతుర్థి రోజు ఇవన్నీ చేసుకుంటే ఎవరికైతే కుజదోషాలు ఉంటాయో ఖచ్చితంగా కుజదోషాలు నివారణ అవుతాయి. అందుకే భగవంతుడు వినాయకుడు అంగారకునికి ఒక వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ మంగళవారం రోజున మీ ఒక వ్రతాచరణ చేసుకుంటారో, నా యొక్క వ్రతాచరణ చేసుకుంటారో వాళ్ళకి కుజదోషంలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ నివారణ కలగాలని. అందుకే ఈ మంగళవారం ఎప్పుడు అంతే, మంగళవారం వచ్చేటువంటి సంకష్టర చతుర్థి సంవత్సరంలో దాదాపు ఒక 2 ఇంకా 3 సార్లే వస్తుంది అనమాట. అలాంటి ఒక తేదీల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు ఎప్పుడైతే భక్తి శ్రద్ధ ప్రేమతో ఈ పూజలను చేసుకుంటారో భగవంతుడు అన్ని సంకటాలని నివారణ చేసి విశేషమైనటువంటి అనుగ్రహాలని అందజేస్తాడు. దాన్నే అంగారక సంకష్టహర చతుర్థి అంటాం. అలాంటి సంకష్టహర చతుర్థి విశేషమైనటువంటి ఫలాన్ని మీరు కూడా అందుకోవాలని, అలాగే సంకష్టహర చతుర్థి కూడా మనం ఎందుకు చేసుకోవాలి అంటే, సంకష్టహర చతుర్థి అంటే ఒకసారి ఆ ఒక బ్రహ్ముడు ఈ సృష్టి కార్యం మొదలు పెట్టుతుండగా ఆ సమయంలో సృష్టి కార్యంలో వినాయకుణ్ణి ప్రార్థన చేయకుండా సృష్టి కార్యాన్ని మొదలు పెట్టాడు. ఆ సమయంలో సృష్టి కార్యానికి కూడా భంగం కలిగిందనమాట. అంటే ఏ కార్యం కూడా నిర్విఘ్నంగా జరగలేదు, అన్ని విఘ్నాలతో కలుగుతాయి. కాబట్టి బ్రహ్మడు కూడా ఆలోచించి ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయగా
శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఒక ఆలపని విని ఆయనకి ఒక వరదానాన్ని అందజేస్తాడు. ఏంటి అంటే, వినాయకుడు మనకి గణాలకే అధిపతి. ఆయన్ని మనం పూజ చేసుకొని వేరే కార్యాలని చేసుకున్నాం అనుకోండి, అన్ని సంకటాలు తొలగుతాయి. అందుకే ఆయనకి సంకష్టహర చతుర్థి అంటాం అనమాట. అలాంటి సంకటాన్ని నివారణ చేసేవాడు వినాయకుడు కాబట్టి ఆయన కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు ఆ వినాయకుని యొక్క పూజ చేసుకుని సృష్టి కార్యాన్ని మొదలు పెట్టాలి అని చెప్పినట్టుగా మనకి గణేష పురాణంలో తెలుస్తుంది అనమాట. అలాంటి ఒక విష్ణు ఒక మాట విని ఆ ఒక బ్రహ్మదేవుడు కూడా ఆ సంకష్ట నివారణ కోసం వినాయకుని యొక్క చవితి రోజు, కృష్ణపక్ష చవితి రోజు వినాయకుని పూజ, జపాలు, భక్తి, శ్రద్ధ, ప్రేమతో వ్రతాన్ని ఆచరణ చేసుకుంటాడు. మళ్ళీ సృష్టి కార్యాన్ని మొదలు పెడతాడు. దానివల్ల అన్ని ఒక సృష్టి కార్యాలు సక్రమంగా జరుగుతాయి. అంటే విఘ్నాలన్నీ నివారణ చేస్తాడు. అలాగే మంగళాన్ని, శుభాల్ని అందించాడు. కాబట్టే ఆ ఒక పూర్వకాలంలో చెప్పినటువంటి గణేష్ పురాణంలో చెప్పినటువంటి ఒక వ్రత కథం కూడా మనం వినవచ్చు అన్నమాట. అలాంటి బ్రహ్మదేవుని కూడా ఆ సంకష్టాన్ని నివారణ చేసిన వాడు కూడా వినాయకుడే. కాబట్టి ఈ వినాయక సంకష్టహర చతుర్థికి చాలా మహత్వం ఉందన్నమాట. అందుకే ప్రతి కృష్ణపక్షంలో చవితి రోజు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థిని ఎవరైతే ఆచరణ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఉండేటువంటి సర్వ దుఃఖాలను ఇంకా విముక్తి పొందుతారు, సకల కష్టాలు నివారణ చేస్తారు. అలాగే మీకు సుఖాలు, సంపదలు, అష్టైశ్వర్య, భోగ భాగ్యాలని భగవంతుడు సుఖ సంపదల్ని అందజేస్తాడు. కాబట్టే ప్రతి మాసంలో వచ్చేటువంటి 2 సంకష్టహర చతుర్థులు, శుక్లపక్ష చతుర్థి, దాన్నే వరద చతుర్థి, వరద గణేష చతుర్థి అంటాము. అభయ హస్తాలతో మనకి వరాలని అందజేసే చతుర్థి. అలాగే కృష్ణపక్షంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు జీవితంలో కష్ట దుఃఖ నష్టాలని నివారణ చేసుకుని ఈ మానవ జీవితంలో సకల సుఖ సంపదలు పొంది తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని మన గణేష్ పురాణంలో చెప్పింది. కాబట్టి అలాంటి అన్ని ఒక మహత్వాల్ని ఆచరణలు మీరు చేసుకుంటూ, అలాగే శుక్లపక్ష, కృష్ణపక్ష ఆ ఒక వరద వినాయక చతుర్థికి, సంకష్టహర చతుర్థికి, అంగారక సంకష్టహర చతుర్థికి తేడాలు ఏమి ఉన్నాయో మీరు కూడా తెలుసుకున్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు కూడా మీరు కూడా ఆచరించి మీరు కూడా పొందాలని, అలాంటి వినాయకుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మీరు కూడా అందుకోవాలని, ఆ భగవంతుడు వినాయకుని యొక్క విశేషమైనటువంటి ఆశీస్సులు మీకు కూడా కలగాలని, మీ యొక్క జీవితంలో కూడా వినాయకుని యొక్క మంగళాలని, అలాగే మంచి ఒక బుద్ధిశక్తిని, మంచి ఒక సక్సెస్ని, అలాగే విశేషమైనటువంటి ఒక గురి మీకు కలగాలని, దానివల్ల అన్ని ఒక లాభాలు భగవంతుడు మీకు అందచేయాలని నేను కూడా ప్రార్థన చేస్తూ, ఈ సంకట హర చతుర్థి యొక్క విశేషమైనటువంటి ఫలాలు భగవంతుడు మీకు కూడా అందచేయాలంటూ, ఎందుకంటే సంకష్టహర చతుర్థి రోజు విశేషంగా జపాలు చేసుకోవాలి. అలాగే వినాయకునికి తర్పణం చేయాలన్నమాట. వినాయక మంత్రాన్ని తీసుకొని ఒక చేతిలో గరిక పెట్టుకొని ఒక దాంట్లో వాటర్ పెట్టుకొని ఆ వినాయకుని యొక్క మూర్తి పైన ఒక మంత్రాన్ని మనము పఠిస్తూ, ఓం శ్రేం హ్రేం క్లీం గ్లౌం గం గణపతయే వరద వరద సర్వజనం మే వశమాన యస్మాహ మహాగణేశం తర్పయామి అని ఆ ఒక వాటర్ని గరక మీద వేస్తూ ఆ వాటర్ వినాయకుని యొక్క శిరస్సు మీద పడేలాగా తర్పణం చేశామనుకోండి, తర్పణం వల్ల కలిగేటువంటి లాభాలు సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే ఆ ఒక జపాలు చేసుకుంటూ
మనం తర్పణం చేసేందువల్ల 7 జన్మల వల్ల కలిగినటువంటి పాపాలు కూడా నివారణ అవుతాయి. అలాంటి వినాయక తర్పణాలు చేసుకుంటూ ఆ తర్పణ చేసినటువంటి ఒక జలాన్ని మన కళ్ళుకు ప్రసాదంగా అద్దుకుంటూ, అలాగే చంద్రుని యొక్క దర్శనం, ఎందుకంటే శుక్లపక్ష చతుర్థి రోజు దాన్నే వినాయక చతుర్థి అంటాం. ఆ రోజు మాత్రం చంద్ర దర్శనం చేయకూడదు, దోషాలు కలుగుతాయి. అయితే కృష్ణపక్ష చతుర్థి రోజు శ్రద్ధాభక్తిగా మనము ఉపాసన చేస్తూ ఉపవాసం ఉంటూ అన్ని పూజా కైంకర్యాలు జపతప హోమ యజ్ఞాలు అన్నీ చేసేసుకొని లాస్ట్గా వినాయకుని యొక్క తర్పణాలు, అలాగే చంద్రునికి కూడా అర్ఘ్య ప్రదానం చేసుకుంటూ చంద్రుని కూడా తర్పణాలు వదులుతూ, అలాగే చంద్ర ఉదయించే కాలం అంటే మనము దాదాపు సాయం సంధ్యాకాలంలో ఆ ఒక వ్రతాన్ని ఆచరణ చేస్తాం కాబట్టి సూర్య అస్తమించిన తర్వాత చంద్ర ఒక ఉదయ కాలం దాదాపు మీరుకి 8:30, 9 ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఆ ఒక వినాయకునికి నైవేద్యం చేసినటువంటి తీపి పదార్థాన్ని ఆ చంద్రునికి ఎలా చూపెట్టి ఆ చంద్రునికి అర్ఘ్యం వదిలేని ఒక వాటర్ని మనం కూడా ప్రసాదంగా కళ్ళుకు అద్దుకొని ఆ చంద్ర దర్శనం చేసిన తర్వాత మీ ఒక ఉపవాసాన్ని విడిచి మీరు భోజనం చేయాలి అంటుంది శాస్త్రం. ఎవరైతే ఈ ఒక పద్ధతిని పాటిస్తారో వినాయకుడు పరిపూర్ణమైనటువంటి సంకష్టార చతుర్థి యొక్క ఫలాన్ని అందజేస్తాడు. దీంట్లో విశేషం కృష్ణపక్ష సంకష్టార చతుర్థిలో చంద్ర దర్శనం అనేది చాలా విశేషం. చంద్ర దర్శనం చేసిన తర్వాతే మనకి ఆ ఒక భోజనాన్ని చేయాలి అంటుంది. ఆ రోజే చేయొచ్చు. చాలా మంది చంద్ర దర్శనం చేసిన తర్వాత మరుసటి రోజు భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఆ రోజే భగవంతుడు చంద్రుణ్ణి దర్శించుకొని, ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. మన మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, తల్లి ఒక ప్రేమ ఆప్యాయత రిలేషన్షిప్ సంబంధం మంచిగా ఉండాలన్నా, అలాగే టెన్షన్ ఫ్రీ లైఫ్ లభించాలన్నా ఆయన అనుగ్రహం మనకు కావాలి. మనస్సు స్థిమితంగా ఉండాలన్నమాట. అప్పుడే అన్ని కార్యాలు మనకి సక్రమంగా జరుగుతాయి. అందువల్ల మైండ్ని కంట్రోల్ చేసేది వచ్చి చంద్రుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే దర్శనం చేస్తాడో ఆ ఒక మనస్సు స్థిమిత పడుతుంది. ఆ స్థిమిత మనస్సు వల్ల మనకి మనం చేసే పనిలో విజయాలు కలుగుతాయి అన్నమాట. అలాంటి చంద్ర దర్శనం చేసిన తర్వాత ఆయనకి అర్ఘ్య ప్రదానాలన్నీ చేసుకొని ఆయన ఒక దర్శనం అయిన తర్వాత ఏదేది నైవేద్యాలు పెట్టామో వినాయకునికి ఆ ప్రసాదాలను మనము భక్తి శ్రద్ధతో ప్రసాద అంటే ప్రసాద, ప్రభు అంటే భగవంతుడు వినాయకుడు, స అంటే సత్యమైనటువంటి, ద అంటే దర్శనం, అంటే వినాయకుని యొక్క ప్రత్యక్షమైనటువంటి సత్యమైనటువంటి దర్శనమే ప్రసాదం. అందుకే ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ నాదం, తర్వాత వేదం, తర్వాత స్వాదం అంటుంది శాస్త్రం. నాదం అంటే ఏంటి అంటే ఘంటానాదం చేసుకోవాలి. బెల్ రింగ్ చేసిన తర్వాతే పూజ మొదలు పెట్టాలి అంటుంది. ఎందుకంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షత గురవే ఘంటారవం తత్ర దేవతాత్మాన లాంఛనం. సర్వ దేవతల్ని స్వాగతం చేయడానికి ఈ నాదం మనం చేసుకోవాలి. ఎందుకంటే గంటాయాం వాసుదేవంచ, గంటలో భగవంతుడు వాసుదేవుడు ఉంటాడు, మహావిష్ణు. అలాగే జిక్వాయాంత సరస్వతి, ఆ కింద ఉండేటువంటి ఒక నాలికలో మాతా సరస్వతీదేవి ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనము అలా రింగ్ చేస్తామో అక్కడ ఒక అగ్ని ఉత్పన్నం అవుతుంది, దాంట్లో అగ్నిదేవుడు ఉంటాడు. అలాగే ఆ ఒక నాదంలో సౌండ్లో భగవంతుడు ఈశ్వరుడు ఉంటాడు. అలాగే గంట ఒక దండంలో అంటే కట్టి భాగంలో ఇలా పట్టుకునే ఒక స్థానంలో భగవంతుడు సూర్యనారాయణుడు. ఇందరూ కలిసినటువంటి ఒక గంట చాలా విశేషం. ఎందుకంటే పూర్వకాలంలో అసురులు ఈ ఒక ఋషి మునియలు ఏదైనా యజ్ఞాలు పూజాలు అలాగే హోమాలు చేసుకుంటూ ఉంటే వీళ్ళు వెళ్ళి అక్కడ ఆటంకాలు కలిగించేవాళ్ళు, మాంసాహారాలు అందులో వేసేవాళ్ళు, ఆటంకాలు కలిగించేవాళ్ళు. అందుకే భగవంతుడు దీన్ని
కనిపెట్టి ఇచ్చాడన్నమాట. ఎప్పుడైతే దీన్ని ఒక నాదం సౌండ్ వినగానే రాక్షసులంతా భయభీతులయ్యి దూరం వెళ్ళిపోయేవారు అనమాట. అలాగే ముక్కోటి దేవతలు అక్కడ వచ్చి ఆశీస్సులు అందజేసేవారు. అందుకే ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ ఘంటానాదం, నాదం అయిన తర్వాతే మళ్ళీ వేదం. ఎవరైతే పంతులు గారు ఉంటారో వాళ్ళు వేదాన్ని మంచిగా చదవాలి, మంచిగా పలకాలన్నమాట, వేదం చెప్పాలి. అదైన తర్వాత స్వాదం, భగవంతునికి ఏదైతే నైవేద్యం మనం ఆఫర్ చేశామో అది భక్తి శ్రద్ధలతో మనం స్వీకరించాలి. మీకు ఎగ్జాంపుల్గా సత్యనారాయణ వ్రతంలో ప్రసాదం స్వీకరణ చేయలేదు, అందువల్ల ఆ ఒక కళావతికి చాలా దుఃఖం కలిగింది. అందుకే ప్రసాదం అనేది భగవంతుని ప్రత్యక్షమైనటువంటి ఒక దర్శనం కాబట్టి అలాంటి సంకష్టహార చతుర్థి రోజు చంద్ర దర్శనం అయిన తర్వాత స్వాదం, ఒక ప్రసాదాన్ని భక్తి శ్రద్ధ ప్రేమతో మనం స్వీకరించినట్టయితే మన మనసులో ఉండేటువంటి కోరికలు భగవంతుడు అనుగ్రహింపజేస్తాడు. అలాంటి విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థి యొక్క మహత్వము, అలాగే దాంట్లో ఉండేటువంటి తేడాలు, అలాగే దాంట్లో వచ్చేటువంటి ప్రయోజనాలని ఈరోజు మీరందరూ తెలుసుకున్నారు. అలాంటి వినాయక నౌక చతుర్థి యొక్క, అలాగే సంకష్టహర చతుర్థి యొక్క, అంగారక సంకష్టహర చతుర్థి యొక్క అన్ని ఒక మహత్వాలు, అలాగే విశేషమైనటువంటి ప్రయోజనాలు, అలాగే అన్ని ఒక విశేషమైనటువంటి అనుగ్రహాలు భగవంతుడు మీకు అందచేయాలని, మీకు మీ కుటుంబానికి ధను సుఖం అంటే దేహం ఒక సుఖం లభింప చేయాలని, మనస్సుఖం అంటే మనస్సు ఒక ప్రశాంతతని భగవంతుడు అందచేయాలని, అలాగే ధన సుఖం అంటే మహాలక్ష్మి డబ్బు ఒక అనుగ్రహాన్ని అందచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ మూడు చాలా ప్రధానం. అంటే మన బాడీకి సుఖం కలగాలి, మనసుకి సుఖం కలగాలి, అలాగే మనతో డబ్బు ఉందనుకోండి ఆ భగవంతుడు ఒక విశేషమైనటువంటి అనుగ్రహం మన పైన ఉంటుందన్నమాట. ఇవన్నీ కలగాలంటే మనం ఏం చేయాలి? భగవంతుని పూజలు చేసుకోవాలి ఖచ్చితంగా. అలాంటి అన్నీ మీకు కలగాలని మీరు కూడా అలాంటి ఒక పూజ ఆచరణ పద్ధతులు మీరు కూడా చేసి ఆ ప్రయోజనాలని పొందాలని నేను భగవంతుని వేడుకుంటూ, మళ్ళీ వచ్చే సమయంలో మరిన్ని కొత్త విషయాలని తెలుసుకుందామని, అలాగే మా ఒక్క హిందూ టెంపుల్ ఆఫ్ లాస్ వేగాస్ జైన్ సెంటర్ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే ఎక్కువగా షేర్ చేయాలని ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని మరింత మందికి మనము అందివ్వాలని ప్రయత్నిస్తూ, అలాగే భగవంతుడు మహాగణపతి యొక్క అనుగ్రహం మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం వర్ధయేన వర్ధయంతే శతమేన శతాత్మానం భవతి, శతమనంతం భవతే, శతమైశ్వర్యం భవతే, శతమితి శతం దీర్ఘమాయుః. జై బోలో మహాగణపతి భగవాన్ की जय. संकष्टहर महागणपति भगवान की जय. अंगारक संकष्टहर महागणपति भगवान की जय. महागणपति पादारविंद गोविंद गोविंद. ओम नमः पार्वती पतये. हर हर महादेव हर. Thank you. Namaskaram. Once again, please subscribe Hindu Temple of Jain Center, Las Vegas YouTube channel. Please subscribe and share it, everyone. Thank you. Namaskar.